సంగచ్ఛద్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతిసారిలాగానే డాక్టర్ అందించినటువంటి ఒక అందమైన శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. మనకి పంచచామర వృత్తం అని డాక్టర్ గారు మనకి చాలా శ్లోకాలు కూడా అందరూ రాసిచ్చారు. శివుని మీద స్తోత్రం ఉంది, రావణాసురుడు చేసినటువంటి స్తోత్రం మనకి బాగా తెలిసింది. జటాటవీ గల జలత్ ప్రవాహ పావిత స్థలే అని ఉంది కదా. అలాంటి ఛందస్సులో ఆంజనేయ స్వామిని, రుద్రావతారమైనటువంటి ఆంజనేయుడిని కీర్తిస్తే ఎలా ఉంటుందో అప్పయ్య దీక్షితుల వారు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని డాక్టర్ గారు పరిచయం చేశారు మనకి. చాలా దివ్యంగా ఉంది. విదేహరాజనందిని మనోహరే వరే పరే విదేహ ముక్తిదాయకే విధేహి మే మనోహరే క్షణం క్షణం నిరీక్షణం భవేద్యథామయి ప్రభో తథా నివేదయస్వ మద్దశాం దశాననాంతకే అంటూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకానికి డాక్టర్ చక్కటి వ్యాఖ్యానం ఇస్తూ, అందులో ఒక మాట చాలా అందంగా, అంటే డాక్టర్ స్వభావానికి దగ్గరగా ఉన్నటువంటి మాట ఒకటి అందులో అన్నారు. అందులో ఉన్నది చెప్తూ, స్వామి నా గురించి స్వామికి చెప్పు, మద్దశాం నివేదయస్వ అంటూ నా సంగతి ఒక్కసారి ఆయనకి చెప్పు నాయనా అన్నారు. డాక్టర్ రాసిన పాట మనకు గుర్తొస్తుంది ఇక్కడ. అటువంటి ఒక అందమైన వ్యాఖ్యానం అంతా మన గ్రూప్లో పెడతాను, అది అక్కడ చూసుకుందాం. అటువంటి రమ్యమైనటువంటి శ్లోకాన్ని మనకి వ్యాఖ్యాన సహితంగా అందించినటువంటి డాక్టర్ గారికి ఒకసారి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. డాక్టర్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? ఒక్క నిమిషం అండి. మిమ్మల్ని వచ్చింది. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 15వ తారీఖు 2025 సంవత్సరం. మనం మళ్ళీ ఉత్తరాఖండ్ని కొంచెం ముందుకు జరిపించడం కోసం సిద్ధపడుతూ ఉన్నాం. మనం 36వ సర్గలో ఉన్నాం. ఒక 27 శ్లోకాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంది. షట్త్రింశత్ సర్గ, 36వ సర్గ. సందర్భం మీ అందరికీ తెలుసు. ఇదంతా కూడా ఆంజనేయోపాఖ్యానం జరిగింది కిందటిసారి. ఈ ఆంజనేయ యొక్క కథ మనం వివరంగా చెప్పుకున్నాం. ఆయన యొక్క పుట్టుక, ఆయనకు తగిలినటువంటి శాపము, అవన్నీ కూడా చక్కగా అగస్త్య మహర్షిని రామచంద్రమూర్తి అడిగారు, ఏమయ్యా నాకు ధర్మ సందేహం, ఆంజనేయుడు బలం రావణాసురుడి కంటే వాలి కంటే ఎక్కువ కాదా? అలాంటప్పుడు సుగ్రీవుడిని తాను రక్షించుకుంటూ వాలిని తనే 4 తగిలించవచ్చు కదా వాలిని, హనుమస్వామి ఎందుకు అలా చేయలేదయ్యా? ఈ రహస్యం నాకు చెప్పవలసింది అని చెప్పి ఆంజనేయ స్వామి యొక్క గొప్పదనం చెప్పమని అడుగుతారు రామచంద్రమూర్తి అగస్త్య మహర్షిని. ఆయన చెప్తారు,
చాలా చిన్న విషయం, ఇందులో తెలియడానికి ఏముందయ్యా? ఆయనకు ఒక శాపం ఉంది ఆంజనేయ స్వామికి. ఆయన బలం ఏమిటో ఆయనకి తెలియదు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నీ నామజపం చేసుకుంటూ ఉండిపోతాడు తప్ప దానికి ప్రతిక్రియ చేసేటువంటి లక్షణం ఆయనకి రాదు. ఎవరైనా చెప్పి ఇది అయ్యా ఇక్కడ అధర్మం జరుగుతోంది, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అంటే అప్పుడు ఆయన చేస్తారు తప్ప మామూలుగా చేయరయ్యా అని చెప్పి అనగనగనగనగా అంటూ ఆయన భాస్కర వరమున బంగారు వన్నెల రాణించు మేరు పర్వతము కలదు, అచ్చట రాజయ్యల రారు కేసరి. కేసరి అనేటువంటి ఒక ఆయన అక్కడ పాలిస్తూ ఉన్నాడయ్యా. పేరిటి బలియుడు ఇవ్వీరుడు తండ్రి అతనికి భార్యయై అంజనాక్షరహింసు. హనుమస్వామికి తండ్రి కేసరి, భార్య అంజన. ఆమె వాయువునకీయనకుగాంచే వరిగింజ కొనముల్లు వంటి వన్నెగలాని కలములు కొను తేరు వాంఛజేసి. మొత్తానికి ఆ ఆయన ఆ ఆంజనేయ స్వామికి రంగు ఎలా ఉంది అంటే వరిగింజ కొనముల్లు వంటి వన్నెలాని. వన్నెల వాడట ఆయన, అంటే పచ్చడి దేహంతో ఉన్నటువంటి వాడు. నీవార సూకవత్తన్వి అనేటువంటి ఆ నీవార సూకాన్ని గుర్తు చేస్తూ ఆయన చెప్పారు. అడవి కామె పోవ ఆకటి పెళ్ళున్న తల్లి విడిచి చనుట తళలేక శరవణంబునందు షణ్ముఖు పోలిక రోదనంబు నర్చి భేదయుక్తి. ఒకరోజు ఆవిడ ఏదో పని మీద వెళ్తే ఆయనకి ఆకలేసింది. శరవణ భవుడు తల్లి దగ్గర లేక ఆకలితో అలమడించిపోతున్నప్పుడు పృథ్వీకలు వచ్చి పారిచ్చే లోపుని ఎలా ఏడ్చాడు, అలా ఈయన కూడా ఏడుపు వచ్చిందయ్యా, గట్టిగా ఏడ్చాడు అని చెప్పి కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా సూర్యబింబం ఉదయిస్తూ ఉన్నది. అది చూసి పండు అనుకుని దినకరు పట్టవచ్చి ఖరదీదుతుడాయగవచ్చుచున్న ఈ వనచర బాలుగాంచి భయపాటున్న పారి మహేంద్రుజేరి పెంగనరుణ బల్కె మున్ను దినకాంత మృగాంకులమేము పట్టగా వినియతి చేసి ఏమిటికి వేరొక నియమించి తీయడన్. ఒక పెద్ద రాహు వెళ్ళి సూర్యుని పట్టేస్తోందా అన్నట్టుగా ఆయన పట్టేసుకోవడానికి వెళ్ళిపోతే రాహు పరిగెట్టుకుంటూ వచ్చి ఇంద్రుడికి ఒక పితూరి చేశాడు, ఒక కంప్లైంట్ చెప్పాడు, ఆ చెప్పాడు, ఏమయ్యా సూర్యుడిని తిథి వార నక్షత్రాలని బట్టి అవసరమైన సమయంలో పట్టుకోవాల్సినటువంటి పూచి నాకు ఇచ్చావు కదా, ఇప్పుడు ఇంకొకరిని తయారు చేసి వాడిని కూడా నువ్వు సూర్యుడినే పట్టుకొని పంపిస్తే నా గతి ఏమవ్వాలి? ఇది నాకు సంబంధించినటువంటి వ్యవహారం కదా సూర్యుని పట్టుకోవడం అనేది. ఈయన పంపించామంటే ఇంకొకటి ఎవడు అనేటప్పటికీ ఆయన అదేం లేదయ్యా, ఇతని సంగతి నేను చూసుకుంటానులే, నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడని ఆయన రాహువుని ఓదార్చేటప్పటికి రాహు సూర్యుడి దగ్గరికి వచ్చాడు. తాను ఆ రోజు గ్రహణం అని అర్థం చేసుకోవాలి మనం. అసలు రాహు సూర్యుని పట్టుకోవడానికి వచ్చేటప్పటికి ఆయన చూసి రాహువు మున్న దినరాజు గ్రహింపగబారే. ఓ మహాబాహువా రామచంద్ర, ఆంజనేయ స్వామి కన్నా ముందు నేను పట్టేసుకోవాలి అని చెప్పి రాహువు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడయ్యా. మహీధ్రకూటమన వాలి రయంబున వచ్చునాతనిన్ సాహసి జక్కగాంచి కపిసత్తముడి యది మేలటంచు రాహువు వెంటనంటే గ్రహరాజును వీడి అతండు భీతి చేన్. ఈ రాహువును చూసి హనుమస్వామి అనుకున్నట్ట, ఈ సూర్యుని తిన్నకన్నా రాహుని ముందు తినేస్తే మంచిది, నాకు కావలసిన ఫలాన్ని అతను పట్టుకుపోతున్నాడు అని రాహువు వెంటబడ్డారు హనుమస్వామి. రాహువు పరుగులు లొంగించుకున్నాడు అంతటితోటి. మొత్తానికి మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వేదో రక్షిస్తానో అతడేమో నన్ను తినడానికి వస్తున్నాడు అనేటప్పటికీ ఐరావతాన్ని ఎక్కి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అక్కడ దాకా వచ్చాడు. ఈ ఐరావతాన్ని చూసినటువంటి హనుమస్వామి ఇదేదో తెల్ల పండు అనుకున్నాడు ఆయన. దీన్ని తింటే మంచిది కదా, రాహువు కన్నా ఇది ఇంకా బాగుంటుందేమో అని చెప్పి ఐరావతం మీదకి ఆయన వెళ్ళారు. వెంటనే అర్థమైపోయింది, ఇతనికి ఇలా అయితే మాటలతో వినే రకంలా లేడు, మహాబలవంతుల్లా ఉన్నాడని చెప్పి తన వజ్రాయుధంతో ఒక దెబ్బ వేశాడు. అది ఆయన ఎడమ వామ భాగానికి తగిలింది. అవనీధర శిఖరంబున వివసుండై పడియే బాధ విఫలుడై భూధవ
తత్పాదంబున పవనజునకు వామహనువు భగ్నం వయ్యన్. ఎడమ హనువు భగ్నం అయిపోయిందయ్యా, అది కాస్త విరిగింది. ఆ దాంతో ఆయన ఆ కొండల మించి పడి కింద పడిపోయాడు. వెంటనే ఆయన రక్షించడం కోసం, తన కుమారుడి కోసం వాయుదేవుడు పరుగు పరుగున వచ్చాడు. తన కుమారుని తీసుకెళ్లి రెండు చేతులతో ఎత్తుకుని తెలివి తప్పి పడిపోయినటువంటి హనుమంతుడిని ఎత్తుకుని వాయుదేవుడు ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు ఆయనకి సేవలు చేస్తూ. వెంటనే వాయువు యొక్క ప్రచారం ఆగిపోయింది. ప్రపంచంలో ఎక్కడ కూడా వాయువు వీయటం లేదు, మాట రావటం లేదు నోట్లో, మనుషుల నోట్లోంచి ఊపిరి తీసుకోవడం కష్టమైపోతోంది. వేదమంత్రాలు ఉచ్చరించలేకపోతూ ఉన్నారు. దేవతలకి ఆహుతులు అందటం లేదు, హవిస్సులేవి అందటం లేదు. దాంతో వాళ్ళందరూ మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి పరిగెట్టుకొచ్చారు. ఇంద్రుడు చేసిన పనికి కొంప మురిగిందయ్యా బాబు, వాయుదేవుడు సమ్మె చేస్తూ ఉన్నాడు, అతని కదలకుండా ఉన్నాడు తన కుమారుడికి జరిగినటువంటి ఈ అపకారానికి అనగానే, శరణము నీవే మాకు మము చంపగడంగెను వాయువు, ఈ వ్యధాభారము తొలంచు మన్న జనవర్గము చూచి అజుండు, కారణాంతరమున మారుతిండిటులో నచ్చడి సింహిక సూను మాట చే సురపతి, వాయుపుత్రుకుని సొమ్ములు పోవగ వజ్రధారచే. అవయా మీరెవరు కంగారు పడకండి, జరిగిందంతా మన మంచిగా జరిగింది, అతని ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. కారణం అతడు మహాద్భుతమైనటువంటి కార్యం ఒకటి చేయబోతూ ఉన్నాడు, దానికోసం వచ్చినటువంటి జన్మనెత్తినటువంటి వాడు ఈ హనుమంతుడు అని చెప్పి ఆ గుహ లోపలికి వెళ్ళారు బ్రహ్మగారు. వెంటనే తన కుమారుని చేతిలో పట్టుకుని లేచి నుంచున్నాడు వాయుదేవుడు. ఆ కుమారుని తాను తీసుకుని తన చేతితో నిమిలారు బ్రహ్మగారు. వెంటనే పరిపూర్ణమైనటువంటి చైతన్యంతో హనుమత్ స్వామి తిరిగి లేచి కూర్చున్నారు. వెంటనే అందరూ ఆనందపడిపోయారు, దేవతలందరూ ఆనందపడిపోయారు. ఇతని పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇంద్రుడి వజ్రపు దెబ్బతిని కూడా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తివయ్యా నువ్వు అన్నట్టుగా అతగాన్ని పొగిడారు. వెంటనే చలిత కుండల మౌడి స్రక్ తపనీయ భూషణుడై ముమ్మారు సాగి మ్రొక్క పవను లేవనెత్తి బాలుని దేహంబు నిజ కరాంబుజముల నిమిరినంత వాడిన సస్యంబు వారి సోకిన భంగి మరల జీవించుడు మారుతుండు. మొత్తానికి ఆ వాయువు ఆనందపడ్డాడు, వీసడం మొదలెట్టాడు. అందరూ ప్రాణాలు ముల్లోకాల్లోని వాళ్ళు కూడా అమ్మయ్య అనుకున్నారు. ఇంద్రుడా, వరుణుడా, కుబేరుడా, యముడా, ఎవడు అసలు ఇతడు అని చెప్పి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు, వచ్చినటువంటి దేవతలందరూ కూడా. మొత్తానికి అతనికి ఏదైనా నేను ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి ఇంద్రుడు అద్భుతమైనటువంటి కమలముల మాల ఒకటి ఇచ్చాడు. నా వజ్రాయుధం దెబ్బకి నీ ఎడమ దవడ ఎంత నెప్పెట్టిందో కదా అని చెప్పి దాన్ని నిమిరి అతనికి చల్లగా ఉండేలాగా ఒక కలువల మాలని ఆయన మెడలో వేశాడు ఆ దేవేంద్రుడు. మొత్తానికి ఆ సూర్యుడేమో మెచ్చుకుని, నా తేజస్సులో 100వ వంతు ఇతనికి నేను దానం చేసేస్తున్నాను, నా వర్చస్సులో 100వ వంతుని ఇతనికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అతడి సువర్చస్సుని హనుమస్వామికి ఇచ్చేశాడు భాస్కరుడు. మొత్తానికి అలాగే ప్రతి దేవతలు కూడా, వరుణుడు నా పాశం వల్ల నీకేమవుదన్నాడు, కుబేరుడు తన గద చేతి నీకేమవుదన్నాడు. మొత్తానికి దేవతలు అందరూ కూడా ఆయన వరములు ఇచ్చారు. వరములు ఇచ్చారు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం కిందసారి. వాళ్ళ అంశాలని హనుమస్వామిలో ప్రవేశపెట్టారు అని అర్థం. అంటే హనుమాన్ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా అనేటువంటి మాట మనకి పరాశర సంహితలో కనపడుతుంది. ఒక్క హనుమంతుడిని పూజిస్తే సమస్త దేవతల్ని పూజించిన దాంట్లో సమానమయ్యా. ఎందుకు సమానమైంది, ఎలా సమానమైంది అంటే ఇది కారణం. ఈ దేవతలందరూ కూడా వారి అంశాల్ని హనుమస్వామిలో ప్రవేశపెట్టారు కాబట్టి హనుమస్వామికి అంతటి గొప్పదనం వచ్చిందయ్యా. సోపి గంధవ పుత్రం ప్రగృహ్య గృహమానయత్. ఇక్కడ దాకా చెప్పుకున్నాం మనం. గంధవహుడైనటువంటి వాయుదేవుడు తన కుమారుని ఎత్తుకుని మిక్కిలి ఆనందంతో తిరిగి స్వగృహానికి వచ్చాడు. అంజనాయాస్తమాఖ్యాయ వరదత్తం వినిర్గత. అంజనాదేవి చేతిలో పెట్టి, నీ కుమారుడు జాగ్రత్తగా పెంచుకో తల్లి అని చెప్పి మళ్ళీ తన పని మీద తాను బయటకు వెళ్ళిపోయాడు వాయుదేవుడు. ఇది 27వ శ్లోకం దాకా చెప్పుకున్నాం మనం. ప్రాప్య రామ వరానేష వరదాన బలాన్విత జవేన ఆత్మని సంస్థేన సోసౌ పూర్ణ ఇవార్ణవ. ఇన్ని వరములు పొందినటువంటి ఆ హనుమస్వామి
వరదానం వల్ల వచ్చినటువంటి బలంతో, సహజంగా తనకున్న బలంతో కూడా కూడిన వాడై ఆ సముద్రము ఉప్పొంగినట్లుగా ఆయన ఆ పూర్ణ ఇవార్ణవ, పరిపూర్ణమైనటువంటి సముద్రంలోగా ఉన్నట్టుగా మిక్కిలి వేగంతో కదులుతూ ఉన్నాడు, విచలుడిగా తిరుగుతూ ఉన్నాడు. తరసా పూర్యమాణోపి తదా వానర పుంగవ ఆశ్రమేషు మహర్షీణాం అపరాధ్యతి నిర్భయ. అసలే వానరుడు, చంచలమైనటువంటి మనస్సు కలవాడు. దాంతో ఆ ఆశ్రమాలకు వెళ్ళి అనేక మంది తపస్సులు చేసుకునేటువంటి చోట నానాయాగి నానాలరి చేయడం మొదలుపెట్టారు బాలహనుమత్ స్వామి. ఏ మాత్రము భయం లేకుండా, తనని కొట్టేవారు కానీ తనని గెలిచేవి కానీ ఎవరూ లేరు అని అర్థమైపోయింది. కుబేరుడు, ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళే నన్నేం చేయలేరు, బ్రహ్మాస్త్రం నేనేం చేయదయా అని వరం కూడా ఇచ్చేశారు బ్రహ్మగారు. కాబట్టి ఇంకా అడ్డే ఉంది నాకు అన్నట్లుగా ఆయన నిర్భీతితోటి ఆ అనేకమైనటువంటి ఋషులు తపస్సులు చేసుకునేటువంటి చోట విచలవిడిగా తిరుగుతూ ఉండేవారు. సృగ్భాండాన్యగ్నిహోత్రాణి వల్కలానాంచ సంచయాన్ భగ్న విచ్ఛిన్న విధ్వస్తాన్ సంశాంతానాం కరోత్యయం. యజ్ఞానికి వాడేటువంటి సృక్కు, శృవము అనేటువంటివి ఉంటాయి. వాటిని, ఆ పాత్రల్ని, అగ్నిహోత్రాలని, అక్కడ వాళ్ళు వేసుకున్న నారబట్టల్ని అన్ని ముక్కలు ముక్కలు చేసేసేవాడు. ఆయన సృక్కు చూడగానే విరవాలనిపిస్తుంది ఆయనకి. ఏదో కర్రలా ఉంది అని చెప్పి పట్టుకోవడం, విరవక్కర్లేదు, ఆయన ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది. అది అంతటి మహాబలవంతుడు అయిపోయాడు ఆయన. ఈ బట్టలు ఏమిటి ఇలా ఉన్నాయని చెప్పి తీయగానే రెండు ముక్కలుగా చిరిగిపోయేది అది. వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చిరిగిపోతూ ఉండడం, వాళ్ళ యొక్క పాత్రలన్నీ కూడా సొట్టలు పడిపోవడం, కన్నాలు పడిపోవడం, సృక్ష్రోములన్నీ విరిగిపోవడం, దాంతో వాళ్ళకి యజ్ఞాలు చేయడానికి మిక్కిలి కష్టమైనటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఏవం విధాని కర్మాణి ప్రావర్తత మహాబల సర్వేషాం బ్రహ్మదండానాం అవధ్య శంభునా కృతః. మొత్తానికి బ్రహ్మదండం వల్ల కూడా మరణం లేకుండా ఉండేటువంటి వరాలు పొందినటువంటి గొప్ప బలం కలిగినటువంటి హనుమస్వామి అనేక రకములైనటువంటి తుంటరి పనులు చేస్తూ ఉండేవారు బాల్యావస్థ చేత. జానంతర్ఋషయ సర్వే సహంతే తస్య శక్తితః తథా కేసరిణా త్వేష వాయునా త్వంజనీసుతః ప్రతిషిద్ధోసి మర్యాదాం లంఘయత్యేవ వానరః. కానీ అతని శక్తి గురించి, అతని పరాక్రమం గురించి తెలుసు కాబట్టి ఋషులందరూ కూడా అతని ఓపికగా సహిస్తూ ఉండేవారు. మంచి మాటలతోటి అతనికి బుద్ధి చెప్తూ ఉండేవారు. కానీ అతను ఏమీ చేయడానికి అవకాశం ఉండేది కాదు. కేసరి వచ్చి చెప్పాడు, నాన్న ఇలాంటి పనులు చేయకూడదురా అని. వాయుదేవుడు తండ్రి వచ్చి అతన్ని హెచ్చరించాడు, నాయనా వీళ్ళందరూ తపస్సులు చేసుకునేవారు, నువ్వు వారితో చాలా మెల్లగా ప్రవర్తించాలి అనేటువంటి మాట చెప్తూ ఉండేవాడు. ఇన్ని చెబుతున్నప్పటికీ కూడా బాలుడైనటువంటి హనుమస్వామి ఆ కట్టుబాట్లనేవి నాకు అక్కర్లేదు, నేను దేనికి కట్టుబడను అన్నట్లుగా విశృంఖలంగానే ఉండేవారు. అనేకమైనటువంటి అల్లరి చేస్తూ ఉండేవారు. తతో మహర్షయ క్రుద్ధాః. మహర్షులందరికీ అప్పుడు కోపం వచ్చింది. భృగ్వంగిరస వంశజాః. భృగు వంశము, అంగిరస వంశముకు చెందినటువంటి అనేకమైనటువంటి మహర్షులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కోపం తెచ్చుకుని శేపుహూయనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవః. కానీ వాళ్ళ కోపంలో ఒళ్ళు తెలియనటువంటి మాట మాట్లాడేటువంటి రకం కాదు. ఎవరి గురించి వాళ్ళు శాపం ఇవ్వబోతున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ శాపాన్ని కూడా చాలా మెల్లగా, సున్నితంగా, చక్కగా ఉండేలాగా, అతనికి ముందు ముందు ఉపయోగపడేలాగా, సర్వలోక కళ్యాణానికి దారి తీసేలాగా ఉండేలాగా, ఓ రఘుశ్రేష్ఠ, అగస్త్యుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితోటి. అలాంటి శాపం ఒకటి ఆ ఋషులందరూ కలిసి హనుమస్వామికి ఇచ్చారయ్యా. బాధసేయత్ సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమా తద్దీర్ఘకాలం వేత్తాసి నాస్మాకం శాపమోహితః యదా తే స్మార్యతే కీర్తిః తదా తే వర్ధతే బలం. స్తుతించిన కొద్దీ స్తోత్రం చేసిన కొద్దీ ఆయన పెద్దవారు అయిపోతుంటారు హనుమస్వామి. ఎవరైనా సరే ఆ ఏ బలం చూసుకుని, ఓ వానరా నువ్వు మమ్మల్ని అందరినీ బాధిస్తూ ఉన్నావో, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నావో, ఆ బలం చాలా కాలం దాకా నీకు మా శాపం వల్ల తెలియకుండా ఉండుగాక. నువ్వెంత బలవంతుడువో నీకు తెలియకుండా ఉండుగాక. అంటే బలహీనుడైనటువంటి వాడు ఇలాంటి పనులు చేయడు. బలవంతుడికి కూడా వాడి బలం తెలియకపోతే ఇలాంటి పని చేయడు. కాబట్టి నీ బలం పోగాక అనలేదు వాడు, మీ బలం ఉంటుంది
కానీ అది నీకు ఉన్నట్టు తెలియదు. యదా తే స్మార్యతే కీర్తి తదా తే వర్ధతే బలం. ఎప్పుడైతే ఎవరైతే భక్తులైనటువంటి వాళ్ళు కానీ, ఋషులైనటువంటి వాళ్ళు కానీ, గురువులైనటువంటి వాళ్ళు కానీ నీ గొప్పతనాన్ని కీర్తిస్తారో, నువ్వు ఇంతటి వాడివి అని చెబుతారో, అప్పుడు నీకు గుర్తు చేస్తున్నట్లయితే నువ్వు బలవంతుడివి అని నీ బలం అప్పుడు వృద్ధి పొందుతుంది. జాంబవత్ స్వామి ఆ పని చేశారు. ఒక శిల మీద కూర్చుని ఏకాంతంగా ధ్యానంలో ఉన్నటువంటి హనుమంత స్వామి దగ్గరకు వచ్చి, జాంబవంతుడు ఇంతటి వాడివి అంతటి వాడివి అనేటప్పటికీ ఆయన లేచి సముద్ర లంఘనం చేశారు. తతస్తు హత తేజౌజా మహర్షివచనౌజసా ఏషోశ్రమాణి తాన్యేవ మృదుభావం గతోచరత్. ఆ రోజు నుంచి ఆయన స్వభావం పూర్తిగా మారిపోయింది. చాలా వినయం వచ్చేసింది, చాలా మృదు భాషణ వచ్చేసింది, ఎక్కడా కూడా అల్లరి చిల్లరి పనులు లేవు. చాలా బుద్ధిమంతుడైపోయారు హనుమత్ స్వామి. అధర్షజసో నామ వాలి సుగ్రీవయో పిత సర్వవానర రాజాసి తేజసా ఇవ భాస్కర. వృక్షరజస్సుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకడు వాలి సుగ్రీవుల యొక్క తండ్రి వాడు. అతగాడు సర్వ వానరులందరికీ కూడా అందరికంటే కూడా మిక్కిలి తేజస్సుతో ఉండేటువంటి వాడు, సూర్యుడి వలె వెలిగిపోతూ ఉండేటువంటి వాడు ఒకడు ఆ ప్రాంతంలో ఉండేవాడు. అతని పేరు వృక్షరజస్సుడు. సతురాజ్యం చిరం కృత్వా వానరాణాం మహేశ్వర తతస్తర్ష రజానామ కాలధర్మేణ యోజిత. చాలా కాలం రాజు అయినట్టి అందరినీ వానరులందరినీ పాలించినటువంటి ఆ వృక్షరజస్సుడు తనకి కాలము పూర్తవగానే దేహాన్ని విడిచిపెట్టి మరణించాడు. తస్మిన్నస్తమితే చాద మంత్రిభిర్మంత్ర కోవిదై పిత్రియే పదకృతో వాలి సుగ్రీవో వాలినప్పదే. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమావేశమై, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళందరూ సమావేశమై అతని యొక్క ఇద్దరు పుత్రుల్లో పెద్దవాడినటువంటి వాలికి పట్టాభిషేకం చేసి అతన్ని వానరులందరికీ రాజును చేశారు. తర్వాత సుగ్రీవుని యువరాజుగా చేశారు. సుగ్రీవుడు యువరాజు, వాలి రాజు అయ్యాడు. సుగ్రీవేణ సమంతస్య అద్వైధం చిచ్ఛిద్రవర్జితం ఆబాల్యం సఖ్యమభవతు అనిలస్యాగ్నినా యథా. చాలా కాలం వాలి సుగ్రీవులు ఎంతో అనురాగంతో, ఎంతో ప్రేమతోటి అన్నదమ్ములుగా ఉండేవారు. సుగ్రీవుడితో ఎంత ప్రేమ ఉండేదంటే, అగ్నికి వాయువుకి ఉండేటువంటి చెలిమి ఎలాంటిదో అలాంటి చెలిమి. ఒకళ్ళని ఒకటి విడిచి ఉండలేవు. వాయువు లేకపోతే అగ్ని మండలేదు. వాయువు జ్వలించాలంటే అగ్ని జ్వలించాలి అంటే వాయువుతో అవసరం. అలాగా వాలి సుగ్రీవులు కూడా అగ్ని వాయువుల్లాగా మిక్కిలి స్నేహంగా ఉంటూ ఉండేవారు. ఏష శాపవశాదేవా నవేద బలమాత్మనః వాలి సుగ్రీవయోర్వైరం యథా రామ సముత్థితం. రామచంద్ర, మీరు అడిగారు కదా, వాలి సుగ్రీవులిద్దరికీ వైర్యం వచ్చినప్పుడు హనుమత్ స్వామి సుగ్రీవుని పక్షాన్ని వహించి వాలిని ఎందుకు శిక్షించలేకపోయాడు అని. దానికి కారణం ఏమిటి అంటే, ఇదే దానికి కారణం. శాపవశం వల్ల నేను ఇతని బలవంతుడిని అని తెలియక హనుమత్ స్వామి సుగ్రీవుడికి ఏమీ సహాయం చేయలేకపోయాడు. ఇతన్ని పొగిడితే, ఇతని స్తుతిస్తే ఇతని బలం తెలుసుకుంటాడనేటువంటి విషయం సుగ్రీవుడికి తెలియదు. కాబట్టి సుగ్రీవుడి ఇతన్ని స్తోత్రం చేయలేదు. వాలికి, ఆంజనేయ స్వామికి తన బలం తనకు తెలియదు. దాంతో వాలి బలం ఎక్కువగా ఉండేది. నహ్యేష రామ సుగ్రీవో భ్రామ్యమాణోపి వాలినా దేవజానాతి నహ్యేష బలమాత్మని మారుతి. వారి చేత తన్నులు తింటూ పరిగెడుతున్నాడు తప్ప సుగ్రీవుడు ఒక చోట నుంచి ఒక చోటకి. హనుమంతుడికి బలం ఉన్నది అనేటువంటి విషయం కానీ, హనుమంతుడి బలాన్ని అతనికి గుర్తు చేసినట్లయితే వచ్చేస్తుంది, మళ్ళీ ఎంత పనైనా చేసేయగలడు అనేటువంటి విషయం కానీ తెలియనటువంటి వాడైపోయాడు సుగ్రీవుడు. కాబట్టి హనుమంతుడికి తన బలం ఎంత ఉందో తనకే తెలియదు. ఋషిశాపాహృత బల తదైవ కపి సత్తమ సింహ కుంజరబద్ధో వా ఆస్థిత సహితోరణే. ఋషులు ఇచ్చినటువంటి శాపం వల్ల ఆ రకంగా తన బలమంతా పోగిన వాడై, తన బలమంతా హరించబడిన వాడై, అంటే బలము యొక్క జ్ఞానం అంతా పోయిన వాడై హనుమంతుడు ఒక ఏనుగు చేత బంధించబడినటువంటి సింహంలాగా అయిపోయాడు. సుగ్రీవునితోనే ఉండిపోయాడు. ఓడిపోయినటువంటి సుగ్రీవుడు రాజ్యం వదిలి పారిపోవలసి వచ్చింది.
పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయానయైశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యై అనుమత కోప్యధికోస్తి లోకే. పరమాద్భుతమైనటువంటి శ్లోకం చెప్తూ ఉన్నారు మహర్షి అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితోటి. రామ, పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయ అనయైశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యై హనుమత కోప్యధికోస్తి లోకే. హనుమంతుడిని మించిన వారు ఎవరూ లేరయ్యా ఏ లోకంలోనూ కూడా. దేనిలో అంటే పరాక్రమంలో, ఉత్సాహంలో, బుద్ధిలో, ప్రతాపంలో, మంచి స్వభావంలో, మాధుర్యంలో, నీతి ఏది అవినీతి ఏది అనేటువంటి తెలిసినటువంటి జ్ఞానంలో, గాంభీర్యంలో, నేర్పులో, బలంలో, ధైర్యంలో అతన్ని హనుమంతుని మించిన వారు ఎవరు లేరయ్యా ఏ లోకంలోనూ కూడా. ముల్లోకాలను కూడా అతనికి సాటి అయినటువంటి వాడు లేడు. అసౌ పునర్వ్యాకరణం గృహీష్యన్ సూర్యోన్ముఖ ప్రష్టుమనాకపీంద్ర ఉద్యద్గిరేరస్తగిరిం జగామా గ్రంథం మహద్ధారయన్న ప్రమేయ. అతని బుద్ధి విశేషం ఎంత అంటే ఒకే ఒక రోజు పాఠం చెప్పాడట సూర్య భగవానుడు. ఉదయం ఆయన మొదలెట్టిన దగ్గర నుంచి అస్తమించే వరకు సూర్యుడితో పాటు సమానంగా పక్కనే నడుస్తూ ఆయన చెప్పేస్తున్నాడు పాఠం, ఈయన వినేస్తూ ఉన్నారు. అలాగా సూర్యుడితో పాటు వ్యాకరణం గృహీష్యన్, సకల శాస్త్రాలు, వ్యాకరణం అంటే వ్యాకరణం ఒకటే చదివారు తక్కిన లేదని కాదు, వ్యాకరణం ఒక ఉపలక్షణంగా శాస్త్రములన్నీ చదివారు, వేదములన్నీ చదివారు. సూర్యోన్ముఖ ప్రష్టుమనాకపీంద్ర, ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటే సూర్యుడు సమాధానం చెప్తూ ఉండేవారు. వారిద్దరూ ఆకాశ మార్గంలో అలా తూర్పు నుంచి పడమర వైపు వెళ్లే లోపుని మొత్తం అంతా కూడా ఉజ్జద్గిరే అస్తగిరింజగామ గ్రంథం మహార్థం ఎన్న ప్రమేయ. మొత్తానికి ఉదయాద్రిలో బయలుదేరి అస్తాద్రి దాకా వెళ్లే లోపుని సమస్తమైనటువంటి జ్ఞానాన్ని సూర్యుడి దగ్గర నేర్చుకున్నారు హనుమత్స్వామి. ససూత్రవృత్యర్థపదం మహార్థం ససంగ్రహం సాధ్యతి వై కపీంద్ర నహ్యస్తి కశ్చిత్ సదృశోస్తి శాస్త్రే వైశారదే చందగతౌ తథైవ. ఈ హనుమంత్ స్వామి పాణిని రచించినటువంటి అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ సూత్రాలతోటి, వాటి వ్యాఖ్యానాలతోటి, వాటి వార్తికములతోటి, వాటి సంగ్రహములతోటి కూడినటువంటి మహాభాష్యాన్నంతటినీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నారు సూర్యుడి దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆయనకి శాస్త్ర పాండిత్యంలో కానీ, ఈ వ్యాకరణము, ఛందస్సు వీటిల్లో కానీ అతనితో సమానుడు ఎవరు కూడా లేరు అనేటువంటి మాట ప్రచారంలోకి వచ్చిందయ్యా. అతన్ని మించినటువంటి వారు లేరు శాస్త్రంలో కానీ, వ్యాకరణంలో కానీ, వేదంలో కానీ హనుమస్వామిని మించిన వారు లేరు అనేటువంటి మాట వచ్చింది. సర్వాసు విద్యాసు తపో విధానే ప్రస్పర్ధతేయం హి గురుం సురాణాం సోయం నవ వ్యాకరణార్థవేత్త బ్రహ్మ భవిష్యత్యపి తే ప్రసాదాత్. సకల విద్యలలోనూ కూడా ఈ రకంగా ప్రావీణ్యం పొందినటువంటి హనుమస్వామి తపస్సు చేయడం అనేటువంటి విషయంలో దేవగురువు అయినటువంటి బృహస్పతితో సమానంగా ఉండేవారు. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎంత తపస్సు చేశారో అంత తపస్సు హనుమస్వామి కూడా చేసేవారు. మొత్తానికి నవవ్యాకరణ పండితుడు అనేటువంటి వారి 9 వ్యాకరణాలు కూడా నేర్చుకున్నారు ఆయన. అందులో ముఖ్యమైనటువంటి ఒక వ్యాకరణం పేరు ఐంద్రీ వ్యాకరణం, అంటే ఇంద్రుడు తయారు చేసినటువంటి వ్యాకరణం. ఇంద్రుడు వ్యాకరణం ఎందుకు తయారు చేయవలసి వచ్చిందయ్యా అంటే, ఒక దేవదానవ సంగ్రామం జరుగుతున్నటువంటి రోజుల్లో ఈ దేవతలు మానవులందరినీ హింసించడం మొదలెట్టి వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానము, వేదము, మంత్రములు ఇవన్నీ మర్చిపోనట్లుగా చేశారు. వాళ్ళు మర్చిపోయేటప్పటికి వాళ్ళకి ఏమీ గుర్తురావటం లేదు, పలికిన అపశబ్దాలు వస్తున్నాయి, వ్యాకరణం లేదు, దానిలో అన్ని దోషాలు ఉన్నాయి వాళ్ళు చెప్పే మంత్రంలో. ఎప్పుడైతే దోషం ఉందో ఆ హవిస్సు వాళ్ళు అర్పించేది దేవతలకు చేరదు. వాళ్ళేమో ఆకలితో బాధపడుతూ ఉండేవారు. సరి అయినటువంటి మంత్రంతో పవిత్రంగా అందించినటువంటి హవిస్సు మాత్రమే దేవతలకు చేరుతుంది. కాబట్టి ఆ దేవతలందరూ వచ్చి ఇంద్రుడిని ప్రార్థించారు. అప్పుడు ఇంద్రుడు తాను ఒక వ్యాకరణాన్ని తయారు చేసి ఐంద్రీ వ్యాకరణం అని అది అందరికీ పంచిపెట్టి, ఈ వ్యాకరణం ప్రకారం మీరు చదవాలి, ఇంకా
మంత్రాలన్నీ దీని ప్రకారం ఉండాలి అనేటప్పటికీ మళ్ళీ వాళ్ళందరూ ఆ ప్రకారంగా మంత్ర ఉచ్చారణ చేయడం, దేవతలకందరికీ హవిస్సులు అందడం ఇవి జరిగాయి అని చెప్పి ఒక పురాణ గాథ. మొత్తానికి ఆ రకంగా నవవ్యాకరణ పండితుడు, ఆ ఐంద్రియ వ్యాకరణంతో పాటు ఇంకా 8 వ్యాకరణాలు వాటి పేర్లని కూడా ఉన్నాయి. ఆ 8 వ్యాకరణాలని కూడా హనుమంత స్వామి అధ్యయనం చేసి దాన్ని వశపరుచుకున్నారు ఆయన. పృథివీవ విక్షోరివ సాగరస్య లోకాన్ దిదిక్షోరివ పావకస్య లోకక్షయేష్వేవ యథాంతకస్య హనుమః హనుమతస్థాస్యతి కఃపురస్తాత్. ఇంకో మాట కూడా అన్నారు ఈయన, సోయం నవవ్యాకరణార్థవేత్త బ్రహ్మావ భవిష్యత్యపితే ప్రసాదాత్. నీ యొక్క అనుగ్రహం వల్ల రామచంద్ర భవిష్యత్తులో హనుమస్వామి బ్రహ్మ కాబోతున్నాడయ్యా అని చెప్పారు అగస్త్య మహర్షి. హనుమస్వామి బ్రహ్మ అయ్యేటువంటిది విషయం ఎలా ఉందంటే పరాశర సంహిత ఒక అందమైనటువంటి కథ చెప్పింది. రావణ సంగ్రామం అయిపోయింది, సీతారాములు వెనక్కి వచ్చేసారు, హాయిగా కాపురం చేసుకుంటున్నారు. కొంతకాలం గడిచేటప్పటికి ఆ రామచంద్రమూర్తికి అనుమానం వచ్చింది. ఏమయ్యా అమ్మ సీత, నేను హనుమస్వామితో నీకు నా అంగుళీకాన్ని పంపించాను కదా, ఒకసారి ఇస్తావా, పెట్టుకుంటానన్నారు. సీతమ్మ తల్లి కంగారు పడింది. గుర్తులేదు, అసలు ఆ ఉంగరం ఎక్కడ పెట్టిందో గుర్తులేదు, ఎలా పెట్టిందో తెలియదు. మొత్తం అంతా వెతికారు, ఇల్లంతా వెతికారు, రాజభవనం అంతా వెతికారు, ఆ ఉంగరం కనపడలేదు. వెంటనే హనుమస్వామిని పిలిచారు. ఆయన ఒంటి మీద అయోధ్యానగర్ పౌరవీధుల్లో తిరుగుతూ ఉన్నారు రాత్రి గస్తీ. స్వామివారు పిలిచారని కానీ పరుగు పరుగున వచ్చారు ఆయన. మహాప్రభు ఏమిటి మీ ఆజ్ఞ అన్నారు. ఏం లేదయా, ఆ రోజు నువ్వు ఉంగరం ఇచ్చావు కదా సీతమ్మ కంటే. అవును ఇచ్చాను కదా అన్నారు ఆయన. ఆ ముద్రిక కనపడటం లేదా, ఎక్కడుందో, నాకు సరదా తీసి అడిగాను ఎక్కడుందో అని. ఇప్పుడు అర్ధరాత్రి సమయం అది, దానికి అసలు వెతికి పట్టురాగలవా అన్నారు. అదెంతసేపు స్వామి, నేను వెతికి పట్టుకొచ్చేస్తా అన్నారు. మొత్తం వెతికారు, కనపడలేదు. పై లోకాలకు వెళ్ళారు, కనపడలేదు. క్రింది లోకాలకు వెళ్ళారు, కనపడలేదు. అన్ని లోకాల్లో అణువణువు గాలించేశారు. లంకలో సీతమ్మని వెతకడానికి ఎంత కష్టపడ్డారో దానికి 1,000,000 రెట్లు కష్టంతో ఈ చిన్న అంగుళీయకం వెతికారు మొత్తం అంతా తిరిగి సృష్టిలో. చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మగారిని అడిగారు, ఏమయ్యా అంగుళీయకం నీ దగ్గర ఉందా, మీ లోకానికి ఏమైనా వచ్చేసిందా పొరపాటున? ఆయన అన్నారు, అంగుళీయకం నా దగ్గర ఉంది కానీ నేను ఇవ్వను అన్నారు. ఎందుకు ఇవ్వవు అన్నారు. మా రామచంద్రుడు అడిగారా, నువ్వు ఇవ్వనంటే ఎలా కుదురుతుంది, పైగా ఆయనది పరుల సొత్తు తెచ్చి నువ్వు అలా పెట్టుకోవచ్చా అంటే ఆయన అన్నారు, బాబు ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు. ప్రతి యుగక్షేమం అయినప్పుడు కూడా, మహాయుగం మారుతూ ఉన్నప్పుడు కూడా కల్పాంతంలో మళ్ళీ అంతా మారిపోతూ ఉంటుంది. నేను ఒక బ్రహ్మనా, కాబట్టి నేను సృష్టి చేయడానికి నాకు కొంత శక్తి కావాలి. అది రాముల వారి ముద్రకి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి. నేను సృష్టి చేయడం కోసం ఆ ముద్రికను తెచ్చుకున్నానయ్యా, నా దగ్గరే ఉంది, కానీ నేను ఇవ్వను అన్నారు. వెంటనే ఆయన అన్నారు హనుమస్వామి, మెల్లగా చెప్పి చూస్తారు, తర్వాత ఆయన సంగతి తెలిసిందే. మొత్తం నీ లోకం అంతటిని నాశనం చేసేస్తా, నువ్వు లేకుండా చేసేస్తా 2 నిమిషాల్లో అన్నారు. అనేటప్పటికి ఆయన సరే అదేం వద్దులే కానీ అక్కడ తటాకం ఉంటుంది, ఆ తటాకంలో దాచాను, అందులో పడేశాను, ఎవరు తీయకుండా ఉంటారని, అందులో ఉంటుంది వెతుక్కో అన్నారు. హనుమస్వామి చేయి పెట్టి ఆ తటాకం నుంచి ఇలా తీస్తే బోల్డ్ అన్ని అంగుళీకాలు వచ్చాయి అందులోంచి. ఎన్ని కల్పాలు జరిగాయో, ఎన్నిసార్లు రామావతారం జరిగిందో, ఎంతమంది బ్రహ్మలు వెళ్ళారో, ప్రతిసారి అంగుళీయకం ఒకటి సీతమ్మకి ఇవ్వడం, అదేమో జాగ్రత్తగా ఈయన తెచ్చుకోవడం, అది జాగ్రత్తగా ఉంటుందని చెప్పి ఆ తటాకంలో పడేయడం. ఆయనకి అర్థం దీనిలో అసలు రాముల వారికి ఇప్పుడు నేను ఇవ్వాల్సిన ఉంగరం ఏమిటయ్యా అని. అనేటప్పటికి అంత ఆకాశవాణి పలికింది అక్కడి నుంచి, ఆ రామచంద్రమూర్తిని ప్రార్థించి అంగుళీకం తీవయా, నీకు అవసరమైన అంగుళీకం వచ్చేస్తుంది అని. మొత్తానికి 2 చేతులు రామచంద్రమూర్తికి జోడించి నమస్కరించి చేయి పెట్టి ఒక అంగుళీకాన్ని తీశారు. అదే రామచంద్రమూర్తి, ఆ కల్పంలో రామచంద్రమూర్తి సీతాదేవికి ఇచ్చినటువంటి ఉంగరం. పరుగు పరుగున వచ్చారు ఆయన, ఇంకా తెలతెలవారుతూ ఉన్నది. వచ్చి రామచంద్రుడి పాదాల దగ్గర నిలబడి, ఇదిగో స్వామి మీరు ఇచ్చినటువంటి అంగుళీకం పట్టుకొచ్చేసాను. ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి. ఎంత ఎంత దూరాలు తిరిగేవయ్యా, ఎక్కడెక్కడికి వెళ్ళావయ్యా బాబు, నువ్వు బ్రహ్మలోకానికి కూడా వెళ్ళి బ్రహ్మని గారిని జయించి నువ్వు అంగుళీకాన్ని తెచ్చేసావా, కాబట్టి భవిష్యత్తులో నువ్వే బ్రహ్మవవుతావు, అది నేను నీకు వరం ఇస్తున్నాను అని రామచంద్రమూర్తి హనుమస్వామికి భవిష్యత్ బ్రహ్మ అయ్యేటువంటి వరాన్ని దాన్ని ఇచ్చారు అని మనకి పరాశర సంహిత అది కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఆ రకంగా ఈయన అంటూ ఉన్నారు అగస్త్య మహర్షి రామచంద్రుడితోటి, సోయం నవవ్యాకరణార్థవేత్త, నవవ్యాకరణములు తెలిసినటువంటి హనుమస్వామి బ్రహ్మా భవిష్యతి అపితే ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల భవిష్యత్తులో ఇతడే బ్రహ్మ అవుతున్నాడయ్యా అనేటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలిసినటువంటి వాడు భగవంతుడైనటువంటి ఋషి
అందుకే మహర్షి ఎప్పుడు కూడా ఋషి దగ్గరకు వచ్చినప్పుడు భగవాన్ మహర్షి, భగవాన్ వశిష్ఠ. ఆయన భగవంతుడు ఎలా అయిపోతాడండి ఋషి అంటే? భగవంతుడు అనేటువంటి మాటకి భూత భవిష్యత్ వర్తమానాలు మూడు తెలిసినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఈయన భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా రామచంద్రుడికి చెప్పేస్తున్నారు. నువ్వు ఇతనికి బ్రహ్మపది ఇవ్వబోతూ ఉన్నావు కొన్నాళ్ళ తర్వాత అనేటువంటి మాట కూడా చెప్పేశారు. ప్రవీవివక్షోరివ సాగరస్య లోకాన్ విదక్షోరివ పావకస్య లోకక్షయేష్వేవ యథాంతకస్య హనుమతః స్థాస్యతి కప్పురస్తాత్. భూమిని మొత్తం సముద్రం ముంచే తెలుసుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. లోకాలన్నింటినీ అగ్ని కాల్చివేయదలుచుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రళయకాలంలో లోకాల్లో ఉన్నటువంటి జీవులందరినీ తీసుకెళ్ళిపోదలుచుకుంటే యముడిని ఎవరూ ఆపలేరు. అలాగా హనుమంతుడి ఎదురు కూడా ఎవరు నిలబడలేరు. ఈ సముద్రుడు నిలబడలేడు, ఆ యముడు నిలబడలేడు, ఆ ఆ అగ్నిదేవుడు కూడా నిలబడలేడు. ముందు ముందు ఇవే అడ్డం వచ్చాయి. హనుమస్వామి సముద్రాన్ని దాటేశారు, అగ్నిహోత్రుడు ఆయన ఏమి చేయలేకపోయారు అని వారానికి నిప్పు పెట్టినప్పటికీ కూడా. కాబట్టి హనుమస్వామి ఇటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడయ్యా. ఏషేవ చాన్యే చ మహాకపీంద్రా సుగ్రీవమైంద్వివిధాస్స నీలాః సతారతారేయానలా సరంభా తత్కారణాద్ రామసురైః సృష్టాః. రామచంద్ర, ఒక రహస్యం చెప్పానా నీకు అంటున్నారు అగస్త్య మహర్షి. ఏమిటండి? ఈ హనుమంతుడు ఎలాగ నీకు సేవ చేసుకోవడానికి పుట్టాడో అలాగే నీకు సేవ చేయడానికి, నీ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి సుగ్రీవుడు, మైందుడు, ద్వివిధుడు, నీరుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు, ఇతర వానరులందరూ కూడా దేవతల అంశాలతోటి వానరులుగా జన్మించారయ్యా. వాళ్ళు నీకు ఈ ఈ అవతారంలో సాయం చేయడానికి. ఇంకా అయిపోలేదు. గజో గవాక్షో గవయస్సు దంష్ట్రో మైంద ప్రభో జ్యోతిముఖో నలశ్చ ఏతే చ వృక్షాః సహ వానరేంద్రైః తత్కారణాద్ రామసురైః సృష్టాః. వీళ్ళే కాకుండా వృక్ష జాతి, భల్లూక జాతి. భల్లూక జాతిలో గొప్పవాళ్ళు అయినటువంటి గజుడు, గవాక్షుడు, గవయుడు, సుదంశుడు, మైందుడు, జ్యోతిముఖుడు, నలుడు, ఇటువంటి అనేకమైనటువంటి వాళ్ళు కూడా దేవతల చేత సృష్టింపబడ్డారు. వాళ్ళ అంశాలతోటి జన్మించిన వాళ్ళయ్యా ఓ రామచంద్ర. తదేతత్ కథితం సర్వం యన్మాం త్వం పృచ్ఛసి. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పేశాను రామచంద్ర. స్పష్టంగా నీకు అర్థమయ్యేలా అని చెప్పేశాను అనుకుంటున్నాను. హనుమతో బాలభావే కర్మైతత్ కథితం మయా. బాలభావంతో హనుమంతుడు చేసిన చిలిపి చేష్టల్ని వర్ణించాను. నీకు హనుమత్స్వామి ఎందుకు వారిని బలవంతుడైనప్పటికీ కూడా నిగ్రహించలేకపోయాడు, రావణాసురుని ఎందుకు ఎదుర్కోలేకపోయాడు? నీకన్నా ముందే సంహరించి ఉండొచ్చు హనుమత్స్వామి తలుచుకుంటే రావణాసురుడు. దానికి కారణం ఏమిటో కూడా నేను చెప్పాను. కాబట్టి హనుమంతుడి బాల్యచేష్టలు చెప్పాను, నీ ప్రశ్నలు అడిగి సమాధానం కూడా చెప్పాను. సుస్వాగస్య కథితం రామః సౌమిత్రిరేవ చ విస్మయం పరమం జగ్ముః వానరా రాక్షసైః సహ. ఈ వినేటప్పటికీ రామచంద్రమూర్తి మొహం ఆశ్చర్యంతో ఆ వెలిగిపోతూ ఉన్నది. ఆయన లక్ష్మణస్వామి ఆశ్చర్యపోతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు, అక్కడ గుమికూడి వింటున్నటువంటి వానరులందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇన్నాళ్ళు మన పక్కన ఉన్నటువంటి హనుమస్వామి ఇంత గొప్పవారా, ఆయన చరిత్ర అంతా ఇంతుందా అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మొత్తానికి అగస్తస్త్వబ్రవీద్ రామం సర్వమేత శ్రుతం త్వయా దృష్ట సంభాషితశ్చాసి రామ గచ్ఛామహే వయం. రామచంద్ర, నువ్వు రావణ వధ చేసి ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నావు. పట్టాభిషేకం సమయంలో మేము రాలేకపోయాం. నువ్వు పాలన చేస్తూ ఉండగా ఒకసారి నేను చూసి నీతో కాస్త ముచ్చటించి మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాం. ఆశ్చర్యం ఏమిటంటే మొత్తం రామాయణంలో రాముల వారితో మాట్లాడాలి అనుకునేవారే ప్రతివారు. ఒక్కసారి మాట్లాడితే బాగుండు అనుకునేవారే. అనుకునే రాక్షసులు అలాగే అనుకునేవారు, మానవులు అలాగే అనుకునేవారు, ఋషులు అలాగే అనుకునేవారు. రాముల వారితో మాట్లాడడం అనేది ఒక ఆనందం, ఆయన మాట వినడం అనేది అంతకన్నా పెద్ద ఆనందం. ఓ స్వామి మొదట్లో రాముల వారితో మాట్లాడాలి అనుకున్నది అందుకే. సరే, సీతమ్మతో మాట్లాడినా అదే పరిస్థితి, ఎందుకంటే వారిద్దరికి భేదం ఏమీ లేదు. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నీవు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పానయ్యా. నిన్ను చూడడానికి వచ్చాను, నేను నిన్ను చూశాను చాలు, నాకు అది. మేమందరం అగస్త్యుడు ఒక్కడు రాలే,
దక్షిణ దిక్కు నుంచి మొత్తం ఎంతో మంది, ఉత్తర దిక్కు నుంచి ఎంతో మంది, తూర్పు పశ్చిమ నుంచి ఎంతో మంది ఋషులు వచ్చారు. అందరూ ఒకసారి రామచంద్రమూర్తికి ధన్యవాదాలు చెప్పి, అభివాదనలు చెప్పి, భలే యుద్ధం చేసావు రామచంద్ర, చాలా సంతోషం, మేము విన్నాంలే, పైనుంచి చూసిన వాళ్ళు కొందరు అందులో. మొత్తానికి అలా చెప్పేసి ఆయన్ని కొంచెము ఆ ధన్యవాదాలు చెప్పి, లోక కళ్యాణానికి ఎంత కార్యం చేసావయ్యా రామచంద్ర అని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోవడానికి వచ్చారు వాళ్ళందరూ. కారణం వాళ్ళందరూ కూడా లోక హితైషిణులు, లోకమంతా బాగుండాలని కోరేవాళ్ళే ఋషులందరూ. కాబట్టి రామచంద్రమూర్తి లోక కళ్యాణం కోసం ఇంత కార్యం చేసేటప్పటికీ ఆయనకి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారు వాళ్ళందరూ. దృష్ట, నువ్వు చూడబడ్డావు మా చేత, నిన్ను చూసేసాం. సంభాషితశ్చాపి, నీతో సంభాషించడం కూడా జరిగింది. మా అదృష్టం ఏమో చెప్పమంటావు. గచ్చామహే వయం, ఋషుల యొక్క ధర్మం అలా ఉంటుంది. పని అయిపోయిన తర్వాత ఇంకొక క్షణం కూడా అక్కడ నిలిచి ఉండడం అనేది లేదు. వాళ్ళు పని ఏమిటో ఆ పని అయిపోగానే చేతులు దులుపుకోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ దాంతో సంఘం కూడా పెట్టుకోరు. అయోధ్యతోటి ఏమీ సంబంధం లేనట్టుగా, అయ్యా ఇంక మేము వెళ్ళి వస్తాము, వచ్చిన పని అయిపోయింది అన్నారు వాళ్ళు. రామచంద్రుని చూస్తూ, సీతమ్మని చూస్తూ, అయోధ్యను చూస్తూ అక్కడే ఉండిపోదామని వాళ్ళకి అనిపించకపోవడం వారి యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి నిదర్శనం. కారణం, రామచంద్రమూర్తి ఇప్పుడు ఉన్నది ఒక ఉపాధితోటి. ఉపాధి అనేది కంటికి కనపడేది. దృశ్యం తన్నశ్యం, ఈ ఉపాధి కొన్నాళ్ళకి వెళ్ళిపోతుందని వాళ్ళకి తెలుసు. రామచంద్రమూర్తి అవతార సమాప్తి చేస్తారు అని తెలుసు. వాళ్ళ దృష్టి అంతకన్నా పైన ఉంటుంది, పరబ్రహ్మం మీదే ఉంటుంది, బ్రహ్మము మీదే ఉంటుంది. అందుకే వాళ్ళందరూ బ్రహ్మర్షులు, బ్రహ్మమునందు చరించేటువంటి వాళ్ళు. మొత్తానికి మేము ఇంకా వెళ్ళొస్తామయ్యా రామచంద్ర అన్నారు. శ్రుత్వైతద్రాఘవో వాక్యం అగస్త్యోగ్రతేజసః ప్రాంజలి ప్రణతశ్చాపి మహర్షిమిదమబ్రవీత్. వెళ్ళిపోతాననగానే రామచంద్రుడు కూడా లేచి నిలబడి రెండు చేతులతో నమస్కరించి ఆ ఋషులందరికీ, అగస్త్య మహర్షికి ప్రాంజలించి, ఆ ఉగ్రమైనటువంటి తపస్సు కలిగినటువంటి ఆ అగస్త్య మహర్షికి నమస్కరించి మహర్షితో ఇలా అన్నారు. అద్యమే దేవతా తుష్టాః పితర ప్రపితామహాః. మహర్షి, మీరందరూ వచ్చి ఇంతసేపు నాకు చనువుగా మీ యొక్క ఆ సాంగత్యాన్ని నాకు అనుగ్రహించినందుకల్లా నేను పూజించినటువంటి దేవతలందరూ సంతోషించారు అని నాకు అర్థమవుతున్నది. ఎంత అదృష్టవంతుడిని నేను. మా తండ్రులు, పితరులు, ప్రపితామహులు, మా తరాల వాళ్ళందరూ కూడా ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటారు. ఎందుకని? రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి కనిపించారు, అగస్త్య మహర్షితో మాట్లాడే అవకాశం వచ్చింది మా వాడికి అని. రామచంద్రుడు గొప్ప, అగస్త్య మహర్షి గొప్ప అంటే అగస్త్య మహర్షికే ఎక్కువ పెద్దపీట వేస్తారు రామచంద్రమూర్తి. కాబట్టి నీతో దర్శనమై నీతో మాట్లాడేటువంటి అదృష్టం నాకు కలిగించావు నువ్వు. దానికి నేను చేసిన తపస్సులు నీ పండాయని అర్థం. నేను పూజించే దేవతలందరూ సంతోషిస్తున్నారని అర్థం. మా పితరులు, పితామహులు వీళ్ళందరూ కూడా ఆనందపడతారు నాయన. విజ్ఞాప్యంతు మమైతద్దీయద్వదామ్యాగత స్పృహ తద్భవద్భిర్మమ కృతే కర్తవ్యం అనుకంపయా. కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను నీకు, ఒక చిన్న విన్నపం చేసుకుంటూ ఉన్నాను. ఆ, నేను అడుగుతున్నటువంటి దాన్ని, ఈ నా కోరికని మీరు తప్పక ఆమోదించి దాన్ని తీర్చవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పటికి రామచంద్రమూర్తి వనవాసంలో లేరు, పరమాద్భుతమైనటువంటి ఐశ్వర్యాలతో ఉన్నారు. వనవాసంలో ఉన్నప్పుడు ఋషులతో ఎలా మాట్లాడారో, ఇవాళ సింహాసనం మీద కూర్చున్న రామచంద్రుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అది రామచంద్రుడి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఎప్పుడూ ఒకలాగే ఉండేటువంటి లక్షణం. కృంగిపోరు, పొంగిపోరు. కష్టం వస్తే దుఃఖము లేదు, సుఖం వచ్చినందుకు ఆనందము లేదు. రెండింటినీ ఏ సమయంలో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని బతకడం, అది రామచంద్రమూర్తి నేర్పిస్తారు. కాబట్టి వారందరికీ ఎంతో వినయంతో, దయచేసి మీరు నా కోరికను తీర్చవలసింది. పౌరజనపదాన్ స్థాప్య స్వకార్యేషు అహమాగతః క్రతూరహం కరిష్యామి ప్రభావాద్భవతాం సతాం. మీరందరూ ఇక్కడ ఉండగానే నాకు ఒక చిన్న కోరిక. ఈ పౌరుల్ని, ఈ జానపదుల్ని, వీళ్ళందరినీ కూడా ఎవరి పనుల్లో వాళ్ళని నియమించేస్తా. నియమించి సత్పురుషులైనటువంటి మీ ప్రభావం వల్ల ఒక చిన్న యజ్ఞం చేయాలి అనేటువంటి సంకల్పం నాకు కలిగింది. అది జరిగేలాగా మీరు అనుగ్రహించండి. సదస్యా మమ యజ్ఞేషు భవంతో నిత్యమేవతు. యజ్ఞానికి సదస్యులు ఎవరు? ఈ సదస్య శబ్దం అనేది యజ్ఞ సంబంధమైంది.
మనకు తెలియకుండా యజ్ఞ సంబంధమైనటువంటి మాటలు ఎన్నో భాషలోకి వచ్చేసాయి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అంటారు. ఏ ఏ సభలో అయినా వేదిక అనేటువంటి మాటకి యజ్ఞం జరిగేటువంటి చోటు అని అర్థం. వేదిక అంటే యజ్ఞం కోసం తయారైనటువంటి పదం అది. అలాగా ఈ సదస్యులందరూ కూడా మీరు ఎప్పుడు కూడా నాకు సదస్యులే, కాబట్టి సభ్యులే యజ్ఞంలో. భవిష్యద మహావీర్య మమానుగ్రహకాంక్షిణ, మీకు నిత్యము కూడా నేను బాగుండాలి, నేను చక్కగా ఉండాలి అని చెప్పి నా మీద అనుగ్రహము, నా మీద మీకు ఎప్పుడు కూడా ఒక ప్రీతి ఉన్నది. కాబట్టి నేను చేయబోయే యజ్ఞంలో మీరందరూ కూడా సదస్సులుగా ఉండి నా యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అహం యుష్మాన్ సమాశ్రిత్య తపో నిర్ధూత కల్మషాన్ అనుగృహీత పితృభిః భవిష్యామి సునిర్వృత. మహాద్భుతమైనటువంటి వేద పండితుడు ఒకడు ఉండొచ్చు, కానీ ఇంట్లో పూజ చేసుకోవాలంటే అర్చకుండా పురోహితుడిని పిలిచి చేయించుకుంటాడు. ఆ మంత్రాలన్నీ ఇతనికే వచ్చు, కానీ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. మన సమాజాన్ని ఎలా ఏర్పాటు చేశారు అంటే, మహావేద పండితుడు కూడా వాళ్ళ ఇంట్లో దానికి ఒక అర్చకుడిని పిలిచి, ఒక పురోహితుడిని పిలిచి చేయించి అతనికి కాస్త ద్రవ్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఎందుకని? అతడు బతకాలి, ఇతడు బతకాలి. సో అందుకే మనకి ఆ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు 30 రోజులు 40 రోజులు శుభ్రంగా గడ్డం పెరిగిపోతుంది, అంతా అయిపోతుంది. వాళ్ళు మంగళవాడి దుకాణానికి వెళ్ళి లేదా మంగళవాడిని పిలిపించుకుని ఆ క్షౌరకర్మ చేయించుకుని వాడికి డబ్బులు ఇచ్చినప్పుడే ఆ దీక్ష విరమణ అవుతుంది. అంటే మంగళి అనేటువంటి కులం ఏదైతే ఉందో, ఆ జాతి ఏదైతే ఉందో, ఆ వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా బతకాలి. కాబట్టి నాకు నా అంతటి నేను చేసేసుకోగలనంటే కుదరదు. నీకు చేసుకోవడం వచ్చు, అయినా నువ్వు చేసుకోవడానికి వీలేదు. అతడి చేత చేయించుకోవాలి, అతడికి డబ్బులు ఇచ్చి పంపించాలి. సంఘంలో అందరూ బతకడానికి అవసరమైనటువంటి వ్యవస్థ ఒకటి మన పెద్దలు తయారు చేసి పెట్టేశారు. అది నియమాలుగా పెట్టారు వాడు. కాబట్టి రామచంద్రమూర్తికి ఆ మాత్రం వేళకి వచ్చినట్టు వేద మంత్రాలు రామచంద్రమూర్తికి రావా? వీళ్ళు చెప్పినట్టు ఆహుతులు ఆయన వేయలేరు. ఆయన సాక్షాత్ వేదమే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసం అని చెప్తున్నారే. అటువంటి రామచంద్రమూర్తి వీళ్ళని అడుగుతూ ఉన్నారు, బాబు బాబు నాకు కాస్త యజ్ఞం చేయించి పెట్టండి అయ్యా. మీరు పెద్దలు ఉంటారు, గురువులైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యజ్ఞాలు చేయాలంటే వేరే వాళ్ళని పిలిచి వాళ్ళ చేత చేయించుకుంటారు. వాళ్ళకి ఆ మంత్రాలు తెలిసినా, వాటి అర్థాలు తెలిసినా, ఎన్ని వందల ప్రవచనాలు ఉపన్యాసాలు చెప్పినప్పటికీ కూడా, కారణం చేయవలసిన వాళ్ళు ఏ పని చేయవలసిన వాళ్ళు ఆ పని చేయాలి. వాళ్ళు సుఖంగా ఉండాలి, వీళ్ళు సుఖంగా ఉండాలి. అది మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ కాపాడేలా చూడడం అనేది సత్పురుషుల యొక్క లక్షణం. కాబట్టి మీరు మా తల్లిదండ్రులందరూ తరించిపోతారు మీరు ఒప్పుకుని నా చేత యజ్ఞం చేయించినట్లయితే. నేను మీ చేత అనుగ్రహింపబడిన వాడిని అవుతాను. నా నా మీద దయ చూపించండి. కాబట్టి ఇది చక్కగా యజ్ఞం నాది పూర్తయ్యేలా మీరు చూడండి. తదాగస్ తదాగంతవ్యమని సంభవద్విరిహ సంగతై అగస్యాద్యాసుత శ్రుత్వా ఋషే సంస్థితవ్రతాః. మొత్తానికి మీరందరూ కలిసి తరచుగా మా రాజ్యానికి రావాలి, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు చూడాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞయాగాదుల్లో మీరందరూ కూడా పాలు పంచుకొని నన్ను కృతార్థుణ్ణి చెయ్యాలి. కాబట్టి ఆ అలాగ కఠిన నియమాలు పాటించేటువంటి వ్రతశీలురైనటువంటి వాళ్ళు రావడం నాకు చాలా ఆనందము అనగానే, అలాంటి నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా, అగస్త్యుడు మొదలైన వాళ్ళు అందరూ కూడా ఆయన మాటలు విని ఆయన రామచంద్రుడితో ఇలా అన్నారు, ఏవమస్త్వితి తం ప్రోచ్య ప్రయాతు ఉపచక్రము. మీరు యజ్ఞం చేయడానికి ముహూర్తం అది పెట్టుకున్నాక, మీరు ఎప్పుడు యజ్ఞం మొదలెడుతున్నారో నిర్ణయించుకున్నాక మాకు కబురు చేయండి. తప్పకుండా మేము వచ్చి అక్కడ కూర్చొని మీ యజ్ఞాన్ని దిగ్విజయంగా జరిగేలాగా, నిర్విఘ్నంగా జరిగేలాగా మేము చూస్తాము. ఏవముక్త్వాగతా సర్వే ఋషయస్తే యథాగతం. అలాగా వచ్చినటువంటి ఋషులందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి, సీతాదేవి తక్కిన అయోధ్య జనాన్ని విడిచిపెట్టి. మొదటి శ్లోకంలో వచ్చినటువంటి అగస్త్యుడు అలా వచ్చి 36వ సర్గలో 60 శ్లోకాల దాకా బయటికి వెళ్ళలేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, రామచంద్రమూర్తి వింటూనే ఉన్నారు. అంటే సుమారు 130-140 సర్గలు ఉన్నటువంటి యుద్ధకాండలో సగభాగం అగస్త్యుడే తీసేసుకున్నారు. మొత్తం అంతా ఆయన మాట్లాడడంతో రామచంద్రమూర్తి వినడంతో సరిపోయింది. ఆయన ఏం మాట్లాడారు, రామచంద్రమూర్తి ఏం విన్నారు, అది మనం ఈ 32 సర్గల్లోనూ ఇంతవరకు విన్నాం.
రాఘవస్య తమేవార్ధం చింతయామాస విస్మితః తతోస్కరం అస్తం భాస్కరే యాతే విసృజ్యనుపవరాన్ సంధ్యాముపాస్య విధివత్ తదా నరవరోత్తమః ప్రవృత్తాయాం రజన్యాంతు సోంతఃపురచరోభవత్. మొత్తానికి రామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇంకా ఆయన ఆశ్చర్యం తేరుకోలే. మేఘనాథుడి వృత్తాంతం విన్నారు, రావణాసుడి వృత్తాంతం విన్నారు, హనుమస్వామి వృత్తాంతం విన్నారు. ఇవన్నీ ఆయనకి తెలియనట్లుగా విన్నారు. ఆయన తెలియవని అనుకోవాలి, మానవ అవతారంలో వచ్చారు కాబట్టి. మొత్తానికి ఆ నటన కొనసాగుతూనే ఉన్నది. రావణాసుడు మరణించినాక కూడా అలవాటైపోయింది మానవుడిగా నటించడం, మానవుడిగా ఉండడం అనేది. అగస్త్యుని అడగడం, అగస్త్యుడు ఏమీ తెలియనట్లుగా వీళ్ళని కూర్చుంటే మఠం వేసుకుని ఆయన చెప్పడం అన్నీ జరిగాయి. ఇన్ని కథలు విన్న రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతూ ఉన్నారు విన్న విషయాల గురించి. వెంటనే ఆలోచించారు, తర్వాత ఏం చేయాలండి. ఇంతలోకి సూర్యాస్తమయం అవుతూ ఉన్నది అని చూసి నరవరోత్తమ, నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి నృపవరాన్ విసృజ్య, సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సాగనంపి విధివత్ సంధ్యాముపాస్య, సాయం సంధ్యావందనం వేళకి కూర్చుని చక్కగా సంధ్యావందనం చేశారు ఆయన. రాత్రి మొదలవుతూ ఉండగానే ఆయన అంతఃపురం లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు రామచంద్రమూర్తి. అధ సప్తత్రింశత్ సర్గ, 37వ సర్గలోకి ప్రవేశించాం. రామ అగస్త్య సంవాదమే ముగిసింది. 36 సర్గలు. మొత్తానికి 37వ సర్గలు. అభిషిక్తే తు కాకుత్సే ధర్మేణ విదితాత్మని వ్యతీతాయా నిశా పూర్వా పౌరాణాం హర్షవర్ధిని. మిక్కిలి ధార్మిక ప్రవృత్తి కలిగినటువంటి, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి, రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి పేరు పొందినటువంటి ఆ రామచంద్రమూర్తి ఆ అలాగా ఆ రకంగా పట్టాభిషేకం అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారయ్యా. తస్యాం రజన్యాం యుష్టాయాం ప్రాతర్నుపతి బోధకాః వందిన సమపాతిష్టన్ సౌమ్యానుపతి వేశ్మని. మొత్తానికి ఆ రాత్రి తెల్లవారుగానే మళ్ళీ రామచంద్రమూర్తి నిద్ర లేపడానికి వంది మాగధులు అందరూ వచ్చారు. వాళ్ళ పని ఏమిటయ్యా అంటే శుభం పలకాలి అంటారు. నిద్ర లేవగానే అశుభం విన్నాం అనుకోండి, వాడిపోయేట వీడిపోయేట అక్కడ ఏదో యాక్సిడెంట్ అయితే ఇలాంటివి వింటూ నిద్రలు ఇచ్చాం అనుకోండి, ఆ రోజంతా మనకి మనసు పాడైపోతుంది. మహారాజులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండడం కోసం పొద్దున్నే శుభవాక్యాలు కొన్ని వినాలి. దానికోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు ఉంటాయి, వంది మాగధులు అని. వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళ యొక్క పూర్వ చరిత్రలు చెప్తారు. మీ పెద్దవాళ్ళు ఇలాగా, మీ పెద్దవాళ్ళు అలా చేశారు, మీ పెద్దవాళ్ళు అంత గొప్పవాళ్ళు అని చెప్తారు. కాబట్టి ఈ రోజు నిద్ర లేచాక నేను కూడా అటువంటి వాళ్ళ వంశంలో పుట్టాను, నేను కూడా తప్పు చేయకూడదు, నేను కూడా మా వాళ్ళు చేసినటువంటిగా ధర్మకార్యాలు చేయాలి అనేటువంటి నిశ్చయంతో నిద్ర మేలుకుంటాడు రాజు. కాబట్టి అతడికి ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఎప్పుడు కలిగించి ఉండాలి. దానివల్ల అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేగా నిద్ర లేస్తూనే నన్ను ఎవడు కొట్టేస్తాడో, ఎవడు చంపేస్తాడో అని భయపడిపోతూ ఉంటూ నిద్ర లేస్తే రాజు ఆ దేశానికి క్షేమం కాదు. ఆ రాజులో కావలసినటువంటి ఆత్మవిశ్వాసం నింపేది, ఆ రాజుని ధర్మం వైపు ప్రబోధించేది, ఆ రాజుకి తన యొక్క పూర్వ తరాల యొక్క వృత్తాంతాలన్నీ తెలిపేది అయినటువంటి వాళ్ళు ఈ వంది మాగధులు. సో ఈ వంది మాగధులు వచ్చి రామచంద్రమూర్తికి నిద్ర లేపారు. శయనించినటువంటి రామచంద్రమూర్తి గారు మర్నాడు ఉదయాన్నే తే రక్తకంఠిన సర్వే కిం నరా ఇవ శిక్షితాః తుష్టుభూనుపతిం వీరం యథావత్ సంప్రహర్షిణః. సుశిక్షితులైన కింకరుల్లాగా వాళ్ళు మధురమైనటువంటి కంఠధ్వనితోటి రాజుగారిని యథావిధిగా స్తోత్రం చేశారు. రాజుగారి యొక్క గొప్పదనాన్ని ఆయనకు గుర్తు చేశారు. వీర సౌమ్య ప్రబుద్ధ స్వ కౌసల్యా ప్రీతివర్ధన. వాళ్ళు పలుకుతూ ఉన్నారు, ఓ వీరుడా, ఓ సౌమ్యుడా, కౌసల్యానందవర్ధన, నిద్ర లేవయ్యా స్వామి. జగద్ధి సర్వం స్వపితి సుప్తే నరాధిప. నీవు నిద్రపోతే జగత్తంతా నిద్రపోతుంది. పరమాత్మ కన్నులు మూస్తే ప్రళయం, కన్ను తెరిస్తే సృష్టి. కాబట్టి నువ్వు నిద్రించినట్లయితే జగత్తు మొత్తము కూడా నిద్రలోకి జారుకుంటుందయ్యా. కాబట్టి నువ్వు నిద్ర లేవలసి ఉన్నది. విక్రమస్తే యథా విష్ణో,
నీ పరాక్రమం సామాన్యమైన పరాక్రమ రామచంద్ర. విష్ణుమూర్తి ఎంతటి పరాక్రమమో నీకు అంతటి పరాక్రమం ఉన్నది. రూపం చైవ అశ్వినోరివా, నీ రూపం ఆహా ఏం చెప్పమంటావయ్యా, అశ్విని దేవతల వలె మిక్కిలి అందమైనటువంటి రూపం కలవాడవి. బుద్ధ్యా బృహస్పతే స్తుల్య, నీ బుద్ధి ఏమి చెప్పమయ్యా, బృహస్పతితో సమానమైనటువంటి బుద్ధికి మతి కలిగినటువంటి వాడవు. ప్రజాపతి సమోహ్యసి, సాక్షాత్తు బ్రహ్మగారితో సమానమైనటువంటి వాడవు, నువ్వు ప్రజాపతి వంటి వాడవు. కాబట్టి రామచంద్ర, ఆ ఆ, నువ్వు ఇంకా నిద్ర లేవలసి ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్పవాడమైనటువంటి నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి నువ్వు నిద్ర నుంచి మేల్కో. క్షమాతే పృథివీ తుల్యా, నీకున్నటువంటి ఓర్పు భూమితో సమానం. పృథివికి ఆ సర్వం సహా అని పేరు. అన్నిటినీ కూడా సహిస్తుందట. మనం కొడతాం, తిడతాం, తవ్వుతాం, కన్నాలు పెడతాం, అందులో నీళ్లు తీసేస్తాం, అందులో చమురుంటే తీసేస్తాం, ఇంకా దాని మీద చెయ్యని పొయ్యని చెత్త ఉండదు. అయినా కూడా కదలకుండా వదలకుండా అలా ఉంటుందట, అంతే. అది అంత ఓర్పు ఇంకా దేనికే ఉండదట. కాబట్టి ఓర్పులో ఎవరైనా పోల్చాలంటే పృథివితో పోలుస్తారు. రామచంద్రమూర్తి చెప్తున్న క్షమాతే పృథివీ తుల్య, రామచంద్ర నీ ఓర్పు భూదేవితో సమానం, భూమితో సమానం. తేజసా భాస్కరోపమః, ఆయన కులంలో పుట్టినవాడు ఆ మాత్రం పోలికలు ఉంటాయి, పెద్దవాళ్ళ పోలికలు. సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలవాడా. వేగస్తే వాయునా తుల్యో, నీ వేగము వాయు వేగంతో సమానము. గాంభీర్యము దధేరివా, ఇది వరకు మహర్షి చాలాసార్లు వాడారు మనకి. గాం గాంభీర్యే సముద్ర ఇవా, రామచంద్రమూర్తి గాంభీర్యము లోతు ఎలా ఉంటుందంటే సముద్రంలో ఉంటుందట. అంటే ఆయన ఒకసారి చూడగానే ఆయన మనసులో ఏం ఆలోచిస్తున్నాడో పట్టుకోలేము మనం. మన గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. అంత లోతైనటువంటి భావన, అంత గుప్తమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అది సరి అయినటువంటి రాజుకు ఉండవలసిన లక్షణం. నిద్ర లేచిన దగ్గర నుంచి లొడలోడో మాట్లాడుతూ పొద్దున మాట, సాయంత్రం మాట, రాత్రి మాట, ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడేటువంటి వాడు సరైన రాజు కాదు. తన మనసులో ఏముందో తన మంత్రులకు కూడా తెలియకుండా చేసేటువంటి వాడు సరి అయినటువంటి రాజు. మన అదృష్టం బాగుండి రెండో రకం వాడు మనకి దొరికాడు, మొదటి రకం వాడు ఇంకెక్కడో ఉన్నాడు. కాబట్టి సముద్ర ఇవ గాంభీర్యే, గాంభీర్యంలో లోతులో సముద్రం లాంటి వాడయ్యా నువ్వు. కాబట్టి నీ ఓర్పు భూమి వంటి ఓర్పు, నీ తేజస్సు సూర్యుని వంటి తేజస్సు, నీ వేగం వాయువుతో సమానం, నీ గాంభీర్యం సముద్రంతో సమానం. అప్రకంప్యో యథా స్థాణు చేంద్రే సౌమ్యత్వమీదృశం, నేదృశా పార్థివా పూర్వం భవితారో నరాధిప. ఆ పరమేశ్వరుడు అయినటువంటి శివుడికి స్థాణువు అని పేరుంది. స్థాణువు అనేటువంటి మాటకి పెద్ద మొద్దు అని అర్థం. శివుడికి మొద్దు అని పేరేమిటండి? మొద్దు కాదయా, కదలలేదది, కదలనిది అని అర్థం స్థాణువు అంటే. శివుడు కదలలేకపోవడం ఏమిటండి? ఎందుకు కదలేడు అంత శక్తివంతుడై? అంటే కదలలేకపోవడం కాదయ్యా, అది కదలడానికి చోటు లేనివాడు. మనం ఇక్కడి నుంచి కదిలేమంటే అర్థం ఏమిటి? అక్కడ మనం ఇదివరకు లేము. ఇదివరకు మనం అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఇంకా మనం ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉండలేము. కాబట్టి ఇక్కడ ఉంటే అక్కడ ఉండం, అక్కడ ఉంటే ఇక్కడ ఉండం. కాబట్టి మనం ఒక చోటు నుంచి ఒక చోటు కదిలేమని చెప్పుకుంటాం. సర్వవ్యాపి అయినటువంటి వాడు, ప్రతి అణువులోనూ ఉన్నటువంటి పరమాత్మ స్థాణు ఎందుకు అయ్యాడు, కదలలేని వాడు ఎందుకు అయ్యాడంటే అంతటా అప్పటికే ఉన్నాడు ఆయన. కాబట్టి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం అనేది లేదు. ఇంకా కదలలేకపోవడం కాదు, అది కదలవలసిన అవసరము లేదు. కదలడానికి చోటు లేదు సృష్టిలో ఆయనకి. మొత్తం అంతా ఆయనే ఆక్రమించేశారు. కాబట్టి స్థాణువు ఆయన. కాబట్టి రామచంద్ర, స్థాణువులాగా నువ్వు కదల్ప శక్యములా కానటువంటి స్థిరమైనటువంటి చిత్తంతో ఉంటావయ్యా. ఇంద్రే సౌమ్యత్వమీదృశం, నీ వంటి సౌమ్యత్వం, చల్లదనం, ఆహ్లాదం ఒక్క చంద్రుడిలోనే కనపడుతుంది, ఇంకెక్కడా కనపడదయ్యా. కాబట్టి పరాక్రమంలో సూర్యుడిలా ఉంటావు, తేజస్సులో. కానీ ఎంత సౌమ్యం అంటే, ఎంత చల్లని వాడు అంటే నువ్వు చంద్రుడితో సమానమైనటువంటి వాడు. కాబట్టి నీ వంటి రాజులు ఈ సృష్టిలో ఇంతకు ముందు లేరు, ఇక ముందు ఉండరు. కాబట్టి ఓ రామచంద్ర, నీలాంటి రాజులు పూర్వం ఎప్పుడు లేరయ్యా, ఇక ముందు పుట్టేటువంటి అవకాశం కూడా లేదు. నేదృశా పార్థివా పూర్వం, నా ఈదృశా పార్థివా పూర్వం, ఇటువంటి రాజులు ఇంతకు ముందు లేరు. నా భవితారో నరాధిప, ఇక ముందు కూడా అటువంటి వాళ్ళు ఉండరు. రాముడి వంటి రాజు లేడు లేడు లేడు
అంతే, అదే చెప్తున్నారు ఇవి. కాబట్టి నీలాంటి వాడు ఇదివరకు ఎప్పుడు లేరయ్యా, ఇక ముందు కూడా ఉండరు. యథాత్వమసి దుర్ధర్షో ధర్మ నిత్య ప్రజాహిత. నువ్వు ధర్మ నిత్యుడవు, అంటే నిత్యము ధర్మమునందే ఆలోచించేటువంటి వాడువు, ధర్మమునందే కదలకుండా ఉండేటువంటి వాడువు. ధర్మ నిత్య ప్రజాహిత, ప్రజాహితాన్ని కోరేటువంటి వాడువు, లోకం హితాన్ని కోరేటువంటి వాడువు. ప్రజానా హితే రతః అంటుంది మనకి బాలకాండ. ప్రజల యొక్క క్షేమాన్ని హితాన్ని ఎప్పుడూ కోరుకునేటువంటి వాడవు. నత్వాం జహాతి కీర్తిశ్చ లక్ష్మీశ్చ పురుషర్షభ. కాబట్టి నిన్ను ఎప్పటికీ కూడా కీర్తి లక్ష్మి అనేవి రెండు కూడా విడిచిపెట్టేటువంటి అవకాశం లేదయ్యా. అటువంటి వాడు నువ్వు రామచంద్ర. శ్రీశ్చ ధర్మశ్చ కాకుత్సా త్వయి నిత్యం ప్రతిష్ఠితౌ. ధర్మము శ్రీ ఇవి రెండు కూడా నీ యందు నిత్య ప్రతిష్టములై ఉంటాయి, నిత్యము నిన్ను అంటిపెట్టుకునే ఉంటాయి. ఏతశ్చాన్యాశ్చ మధురా వంది విపరికీర్తిత. అలాగా అనేకమైనటువంటి మధురమైన వాక్కులతోటి ఈ వంది అనేటువంటి వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని మేలుకొల్పారు. సూతాశ్చ సంశైవ దివ్యైర్బోధయంతి స్మ రాఘవం స్తుతి విస్తూయమానాభిః ప్రత్యబుధ్యత రాఘవ. సూతులు అనేటువంటి వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి స్తోత్ర పాఠములతోటి రామచంద్రుడిని నిద్ర మేలుకొల్పారు. ఈ విధంగా వంది మాగధులు, వంది సూతులు మొదలైనటువంటి వాళ్ళందరితోటి మంగళ పూర్వకమైనటువంటి మాటలు వింటూ రామచంద్రమూర్తి నిద్రలేచారు. సతద్విహాయ శయనం పాండురాచ్ఛాదనాశ్రుతం ఉత్తస్థౌ నాగశయనాథ్ హరిర్నారాయణో యథా. ఆ పడుకున్నటువంటి పట్టె మంచం, దాని మీద తెల్లని దుప్పటి పడిచి ఉంది. ఆ హంసతూలిక తల్పం ఇంకా మాట్లాడితే, దాని మించి రామచంద్రమూర్తి అలాగే తెల్లని దుప్పటి కప్పబడినటువంటి ఆ శయనం మించి ఒక్కసారి లేచి 2 అడుగులు వేశారట. ఎలా ఉంది అది? శ్రీపదు చెప్తున్నారు మహర్షి. నాగశయనాథ్ హరిర్నారాయణో యథా. తెల్లగా ఉండేటువంటి ఆదిశేషు మీద అంతవరకు పవళించినటువంటి శ్రీమన్నారాయణుడు లేచి నడిచి ముందుకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. పరమాద్భుతమైనటువంటి పోలికతోటి రాముడికి ఆ శ్రీమన్నారాయణుడికి ఉన్నటువంటి సామ్యం చెప్తూ ఉన్నారు. కాబట్టి సర్వపాపహరుడైనటువంటి నారాయణుడు ఆదిశేషు మించి లేస్తే ఎలా ఉంటుందో అలాగే రామచంద్రమూర్తి తన శయనం మించి లేచారు. తముత్థితం ఆత్మానం ప్రహ్వాహ ప్రాంజలయో నరాః శల్యం భాజనైః శుభ్రైః ఉపదస్సు సహస్రశః. అనేక మంది సేవకులు ఉన్నారు చుట్టూ. వాళ్ళందరూ కూడా గబగబా పరుగు పెట్టుకుంటూ వచ్చి దోసెలతోటి నమస్కారాలు పెట్టి రామచంద్రమూర్తికి శుభ్రమైన పాత్రలతోటి జలాలు తీసుకుని వచ్చారు. తుడుచుకోవడానికి తగినటువంటి వస్త్రములు తీసుకొని వచ్చారు. అతని దగ్గరికి వచ్చారు. కృతోదక శుచిర్భూత్వా కాలే హుతాశనః హుతాశనః దేవాకారం జగామాసు పుణ్యమిక్ష్వాకు సేవితం. ఆ రకంగా రామచంద్రమూర్తి స్నాతుడై పరిశుభ్రమైనటువంటి విధంగా శుచి అయి కాలానికి సమర్పించినట్టు ఉదయంలో చేయవలసినటువంటి అగ్నిహోత్రాదులన్నీ కూడా చేసుకుని శీఘ్రంగా ఇక్ష్వాకు వంశపు రాజులందరూ చేత సేవించబడుతున్నటువంటి దేవతా గృహం ఏదైతే ఉన్నదో ఆ గృహంలోకి వెళ్ళారు. వారి ఇష్టదైవము, వారి కులదైవము రంగనాథుడు. ఆ రంగనాథుడు ఉండేటువంటి తన దేవతా మందిరంలోకి రామచంద్రమూర్తి ప్రవేశించారు. తత్ర దేవాన్ పితృన్ విప్రాన్ అర్చయిత్వా యథావిధి బాహ్య కక్షాంతరం రామో నిర్జగామ జనైర్వృతః. మొత్తానికి అనేక మంది జనం వెంటగా వస్తూ ఉండగా రామచంద్రమూర్తి అక్కడ దేవతలని, పితృదేవతలని, విద్వత్తు కలిగినటువంటి వేద పండితులని కూడా సత్కరించి వాళ్ళకి నమస్కరించి బయట గదులకి, బయట హాల్లోకి లేదా బయట కక్షలోకి ఆయన నడుచుకుంటూ వచ్చారు. పతస్థు మహాత్మానః మంత్రిణః పురోహితాః వశిష్ఠ ప్రముఖా సర్వే దీప్యమానా ఇవాగ్నయః. ఆయన వచ్చేటప్పటికే అంతఃపురం లోపల భవనంలో అప్పటిటువంటి ఇష్టాది మహర్షులందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తికి నమస్కరించి లేచి నిలబడ్డారు. రామచంద్రమూర్తిని చూడగానే వాళ్ళందరూ అగ్రులు అక్కడక్కడ ప్రతిష్టాపిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అంత తేజస్సు, అగ్నిహోత్రం లాంటి తేజస్సులో కూర్చుని ఉన్నారు ఆ దేవతల, పురోహితులు, మంత్రులు, వశిష్ఠాది ఋషులు వీళ్ళందరూ కూడా.
క్షత్రియాశ్చ మహాత్మానో నానా జనపదేశ్వరాః రామస్యోపవిశన్ ఉపావిశన్ పార్శ్వే శక్రస్యేవ యథామరాః. దేవేంద్రుడి చుట్టూ అనేక మంది దేవతలు ఉంటే ఎలా ఉంటాడో వెలిగిపోతూ దేవేంద్రుడు, ఆ రకంగా రామచంద్రుడు వెలిగిపోతూ ఆ సింహాసనం మీద కూర్చోగానే చుట్టూ అనేకమైనటువంటి ఆ పౌరజనులందరూ, జానపదులందరూ, క్షత్రియులందరూ, ఆ మహాత్ములందరూ, ఆ చిన్న చిన్న సామంతులందరూ అక్కడికి వచ్చి లేచి నిలబడి రామచంద్రమూర్తికి నమస్కరించి తమ తమ స్థానాల్లో కూర్చుని ఉన్నారు. భరతో లక్ష్మణశ్చాత్ర శత్రుఘ్నశ్చ మహాయశాః ఉపాసాంచక్రిరే హృష్టాః వేదాత్రయైవాధ్వరం. పోలిక చెప్తే మహర్షి చెప్పాలంతే. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ముగ్గురు కూడా 3 వేదములు వచ్చి ఈ యజ్ఞం జరుగుతున్న చోటుకి వచ్చి కూర్చున్నట్లుగా కూర్చున్నారట. వాళ్ళ ముగ్గురు ఆ అన్నదమ్ములు ముగ్గురు కూడా వచ్చి రామచంద్రమూర్తి పక్కగా దగ్గరలో వాళ్ళు కూడా కూర్చున్నారు. వేదాలు అగ్నిని ఎలాగా యజ్ఞాన్ని ఉపాసించినట్లుగా రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఆయన్నే చూస్తూ ఆయన ఉపాసిస్తూ ముగ్గురు సోదరులు కూడా వచ్చి కూర్చున్నారు. యాతాః ప్రాంజలయో భూత్వా కింకరాః ముదితాననాః ముదితానామ పార్శ్వస్థా బహవః సంపావిశన్. ఒక్కడి ముఖంలో ఒక దురదృష్టకరమైనటువంటి మాట గాని, ఒక్కడి ముఖంలో ముఖం చిట్లింపు గాని, నవ్వు లేకపోవడం గాని, సంతోషం లేకపోవడం గాని ఏమీ లేదు. అందరూ కూడా హాయిగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. కారణం వాళ్ళు ఉన్నది రాముల వారి సమీపంలో. ఆనంద స్వరూపుడు రాముడు. రమయతీతి రామః, రామః రమయతాంబరః, రమించేవాడు, రమింపజేసేవాడు రామచంద్రుడు. తాను ఆనందంగా ఉంటాడు, తన చుట్టూ వాళ్ళందరినీ ఎప్పుడూ ఆనందంగా ఉంచుతాడు. అది రామచంద్రుడి యొక్క లక్షణం. కాబట్టి అందరూ ప్రాంజలులై అంజలి ఘటించిన వారై వారి యొక్క కింకరులందరూ కూడా ఆ ఆ, సేవిస్తూ ఉన్నారు. ఆయన దగ్గరగా కొంతమంది కూర్చునేటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం దగ్గరలో కూర్చున్నారు. కొంచెం ఆ ఆ ప్రభుత్వ ఉద్యోగాలు లేనిటువంటి వాళ్ళు కొంచెం కొంచెం వెనక్కి కూర్చున్నారు. మొత్తానికి అంత కిక్కిరిసిపోయి ఉన్నది ఆ సభాభవనం అంతా. వానరాశ్చ, వీళ్ళు ఇంకా వెళ్ళలేదు. వానరులందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఇరుక్కుని అక్కడే కూర్చున్నారు. మహావీర్యా వింశతి కామరూపిణ సుగ్రీవ ప్రముఖా రామం ఉపాసంతే మహోజసః. చాలా మంది పంపించేశాడు, కానీ సుగ్రీవుడు మిగిలిపోయాడు. ఇంకో 20 మంది వానరులతోటి, ముఖ్యమైనటువంటి వానరులతోటి వాళ్ళందరూ కూడా వారికి ఇచ్చినటువంటి ఆసనాల్లో ఆసీనులై కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా కామరూపిణ, స్వేచ్ఛారూపం ధరించగలిగేటువంటి వాళ్ళై అక్కడ కూర్చున్నారు. విభీషణశ్చ, ఈయన వెళ్ళలేదు ఇంకా. విభీషణుడు రక్షోభిశ్చతుర్భి పరివారిత, తన 4 మంత్రులు, ఎప్పుడు 4 ఆయనకి. ఆ అనేక మంది జనంతో వెంటరాగా ఆయన ఏమీ కదిలేటువంటి వ్యవహారం లేదు. ఎప్పుడు వెళ్ళినా 4తోనే వెళ్తాడు ఆయన. ఆకాశ మార్గంలో రాముని శరణ చూచడానికి వచ్చినప్పుడు కూడా 4తోనే వచ్చాడు ఆయన. మొత్తానికి తన 4 మంత్రులతో విభీషణుడు ఉపాసతే మహాత్మానం ధనేశమివ గుహ్యకః. మొత్తానికి కుబేరుని దగ్గర యక్షులందరూ కూడా కూర్చుని ఉపాసిస్తున్నట్లుగా రామచంద్రమూర్తి దగ్గరగా కూర్చుని వీళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని అంజలి జోడించి రామచంద్రమూర్తిని చూస్తూ కూర్చుని ఉన్నారు. తథా నిగమ వృద్ధాశ్చ కులీనా ఏ చ మానవాః శిరసా వంద్యరాజానం ఉపాసంతే విచక్షణాః. అనేక సంఘాలు ఉంటాయి, గణాలు ఉంటాయి. ఆ సంఘాల యొక్క నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా రాముడికి శిరస్సు వచ్చి నమస్కరించి వాళ్ళ స్థానాల్లో వాళ్ళందరూ ఆసీనులై ఉన్నారు. తథా పరివృతో రాజా శ్రీమద్భిః ఋషిభిర్వరైః రాజభిశ్చ మహావీర్యైః వానరైశ్చ సరాక్షసైః. ఆ రకంగా ఋషులతోటి, వానరులతోటి, రాక్షసులతోటి, పురజనులతోటి చుట్టువారుకోబడినటువంటి వాళ్ళందరూ పరివారంగా కూర్చొని ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి యథా దేవేశ్వరో నిత్యం ఋషిభిః సముపాస్యతే అధికస్తేన రూపేణ సహస్రాక్షాద్విరోచతే. మొత్తానికి సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడి కంటే ఎక్కువగా వెలిగిపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి. అనేక మంది దేవతలతో కలిసి కూర్చున్న దేవేంద్రుడిలాగా ఉన్నారు. రూప సంపద చేత దేవేంద్రుని కూడా తిరస్కరించేటువంటి సౌందర్యంతో రామచంద్రమూర్తి అక్కడ
వెలిగిపోతూ ఉన్నారు. తేషాం సముపవిష్టానాం తాస్తాసు మధురా కథాః కథ్యంతే ధర్మ సంయుక్తాః పురాణజ్ఞైః మహాత్మభిః. అక్కడ పద్ధతి ప్రకారం ఊళ్ళో జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి, కొన్ని పురాణాల గురించి, శాస్త్రాల గురించి మధురమైనటువంటి కథలు చెబుతూ కొంత కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అక్కడ రామచంద్రమూర్తి అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉన్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకియే ఉత్తరకాండే సప్తత్రింశత్ సర్గః. ఆ రకంగా మనం ఆ 37వ సర్గని పూర్తి చేసుకున్నాం. ఈ 37వ సర్గ తర్వాత ఒక 5 సర్గలు ఉన్నాయి. మళ్ళీ వాటిని ప్రక్షిప్తములు అనే పేరు పెట్టారు. ఆ 5 సర్గలు లేకపోయినా కొంప మునిగేది లేదయ్యా అని చెప్పారు. ఏమిటయ్యా అంటే అవి వాలి సుగ్రీవుడికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని ఇంకొంచెం పెద్ద చేసి వ్రాసినటువంటి సర్గలు. అంటే ఇందాక అగస్త్య మహర్షి చెప్పినప్పుడే చెప్పేసి ఉండాలి అవన్నీ చెప్పకుండా అందరూ అగస్త్య మహర్షి వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మొదలెట్టి సుగ్రీవుడి వాళ్ళ వృత్తాంతం చెప్పడం వాల్మీకి మహర్షి అంతటి గొప్పవాళ్ళు చేసేటువంటి పని కాదని అనిపిస్తుంది. కాబట్టి ఈ సర్గలు ప్రక్షిప్త సర్గలు అని చెప్పి ఇందులో ఒక 5 సర్గలు ఈ వృక్ష రజస్సు యొక్క పుట్టుక, ఇంద్రుడి యొక్క పుట్టుక, వాలి యొక్క పుట్టుక, అదే ఇంద్రసుతుడైనటువంటి వాలి యొక్క పుట్టుక, సూర్యసుతుడైనటువంటి సుగ్రీవుని యొక్క పుట్టుక, ఇవన్నీ కూడా ఒక 5 కాండలలో మనకి 5 సర్గల్లో మనకి వివరించడం జరిగింది. ప్రక్షిప్తమైనటువంటి సర్గలన్నీ కూడా జాగ్రత్తగా చెప్పుకునేవాళ్ళం మామూలు రామాయణంలో అయితే. ఇక్కడ మనం ప్రక్షిప్త సర్గల్ని వదిలేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి ఇలాగే ఒక 5 సర్గలు ప్రక్షిప్తంలో అని చెప్పారు. వాటిని చాలా పత్రులు లేవు. అవి కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి, కొన్ని పుస్తకాల్లో లేవు. కాబట్టి నేను చెప్తూ ఉన్నటువంటి ఈ పుస్తకం పుల్లెల వారి దాంట్లో ఉన్నప్పటికీ కూడా మనం బహుశా వాటిని వదిలేస్తామేమో. ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి అట్టించి తరువుకు వస్తూ ఉన్నది మహాభారత సంగ్రామం. కాబట్టి దానికి సిద్ధపడి యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి మనందరం. కాబట్టి త్వరగానే ముగించుకోవాలి. కాబట్టి మనం ఆ ప్రక్షిప్త సర్గలు వదిలేసి తర్వాత సర్గలోకి మనం ప్రవేశిద్దాం రాబోయేటువంటి ఆదివారం నాడు. మంగళం కౌసలేంద్రాయ మహని ఆదివారం కానీ తర్వాత రోజు మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఎప్పుడో ఉన్నది. ఆదివారం హైదరాబాద్లో గురువు గారి పుస్తకావిష్కరణ ఒకటి ఉన్నది. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఉన్నది డిసైడ్ చేద్దాం వీలైన త్వరలో. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.